గైస్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతి రోజు మా ఊరిలో జరిగిన ముగ్గుల పోటీల గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మా ఊరు వీడియో పెడితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ ఊరు చాలా అందంగా ఉంది అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, చూడండి. మా ఊరిలో ముగ్గుల పోటీ ఎంత అందంగా జరిగిందో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తా. లేడీస్ అందరూ ఇంత బాగా వచ్చి ముగ్గులు పెడతారు అని నేనైతే అసలు అనుకోలేదు. అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇంత అద్భుతంగా ముగ్గులు పెట్టడానికి లేడీస్ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఎవరు అంటే మేడిచెర్ల వెంకట్రావు గారు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి చాలా ఒక మంచి గుడ్ ఒపీనియన్తో తీసుకొచ్చారు. భలే అనిపించింది. ఎందుకు గుడ్ ఒపీనియన్ అన్నానో కూడా మీకు చెప్తాను. పండగల్లో ఇంట్లో అబ్బాయిలు దొరకడం చాలా కష్టం. ఆ గేమ్స్ అని ఈ గేమ్స్ అని కోడి పందాలని డ్యాన్స్లని వెళ్ళిపోతారు. ఇంకా పాపం అమ్మలు అయితే వంట చేయడం, వడ్డించడం, ఇంకా పిండి వంటలు చేయడం ఇలానే అయిపోతుంది. ఈ ముగ్గుల పోటీ వల్ల అందరూ బయటకు వచ్చారు. ఈ ముగ్గు వేసింది అయితే మా గీత వదిన చాలా అంటే చాలా బాగా వేసింది. దాన్ని ఎంకరేజ్ చేయడానికి మేము అందరం వచ్చామన్నమాట. మా వదిన్నే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ముగ్గులు వేశారు. జయశ్రీ మా చెల్లి అనమాట, ఎంత బాగా వేసింది అంటే భలే వేసింది. అది రాసిన కొటేషన్ కూడా భలే ఉంది. అందుకే జయశ్రీ ప్రైజ్ కూడా తీసుకెళ్ళింది, ఇంత కష్టపడి వేసింది కాబట్టి. ఈ ముగ్గు వేసింది అయితే నా 10th క్లాస్మేట్ ఝాన్సీ చాలా అంటే చాలా బాగా వేసింది. ఇంత బాగా వేసింది కదండి, ఫస్ట్ ప్రైజ్ రాకుండా ఎలా ఉంటుంది. 20+ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ 5000 రూపీస్ మా ఝాన్సీకి వచ్చినాయి అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ మెయిన్గా ఇంకొక విషయం ఏంటి అంటే ప్రైజెస్ డివైడ్ చేసిన ప్యాటర్న్ చాలా బాగుంది. చేశారు 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. బిలో 15 years ఉంటే 3 prizes కింద. ఫస్ట్ ప్రైజ్ 5000, సెకండ్ ప్రైజ్ 3000, థర్డ్ ప్రైజ్ వచ్చి 2000. అలాగే 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి కూడా 3 prizes కింద. ఫస్ట్ 5000, సెకండ్ 3000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి 2000. అండ్ 20+, 20+ ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా 3 కేటగిరీస్ కింద. ఫస్ట్, సెకండ్, థర్డ్ అమౌంట్ సేమ్ 5000, 3000, 2000 అనమాట. ఇలా అయితే భలే డివైడ్ చేసి మొత్తం 3 కేటగిరీస్లో ఇచ్చారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 500 రూపీస్ చొప్పున అలా ఇచ్చారనమాట. ఇంకా టైం వచ్చేసి 60 నిమిషాలు పెట్టారు. ఈ ముగ్గు వేస్తున్నది విజయ అనమాట. తిను కూడా చాలా బాగా వేసింది. ఈ ముగ్గుకి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 15 to 20 years బిట్వీన్ ఉన్న వాళ్ళు. ఈ అమ్మాయికి కూడా ప్రశాంతికి కూడా 5000 వచ్చింది. తిను కూడా చాలా డిజైన్ బాగా పెట్టింది అనమాట. ఇలా ప్రతి ఒక్కరు అనమాట చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కాన్సన్ట్రేషన్గా మంచిగా ముగ్గులు అవి తెచ్చుకుని, రంగులు అవి తెచ్చుకుని అంత బాగా వేస్తుంటుంటే భలే అనిపించింది. దట్టు బేసిక్గా పల్లెటూర్లు అంటేనే చాలా కలకల్లాడుతూ ఉంటాయి. ఇంటి దగ్గర ఒక ముగ్గు వేస్తేనే కలకల్లాడుతాయి. అలాంటిది మొత్తం మా రోడ్డు మొత్తం అలా ముగ్గులతో ఉంటే ఎంత బాగా అనిపించిందో. యామినికి అయితే ఈ ముగ్గుకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. భలే అనిపించింది. అలా ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి వేసిందండి, నాకైతే భలే అనిపించింది. అలా జడ పెట్టి పువ్వుల టైప్లో పెట్టి ఇవన్నీ భలే ఉన్నాయి. లిటరల్లీ సంక్రాంతి వైబ్స్ అన్నీ కూడా మొత్తం ఈ ఏరియాకి వచ్చేసిందా అనిపించింది నాకు ఒక్కసారిగా. ఈ డిజైన్కి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చిన్నపిల్లల కేటగిరీలో. ఫణిశ్రీ అనమాట తిన్న నేమ్ వచ్చి. సో అలా అన్ని ముగ్గులు చూస్తూ ఉంటూ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అందులోకి ఈ అమ్మాయి అయితే మాత్రం చాలా చిన్న ఈ అమ్మాయి ముగ్గు దగ్గర నేను చాలాసేపు ఉండి ఫోటోలు దిగాను. బాగా పెట్టింది, పువ్వులు కూడా పెట్టి జడకలా పువ్వులు పెడితే అమ్మాయిని కూర్చోబెట్టినట్టే ఉంది. ఇలా డిజైన్లు పెడుతూ ఇంత అలా బాగా చేశారు అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది. నేనైతే మాత్రం నాకు ముగ్గు పట్టుకోవడం కూడా రాదు. నేను వేసానంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ నుండి ఫస్ట్ ప్రైజ్ మనకే అనమాట. ఇలా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు. నేనైతే ప్రతి ముగ్గు దగ్గరికి వెళ్ళి నాకు ఎక్కడ ముగ్గు నచ్చితే అక్కడ కూర్చుని ఫొటోస్ దిగుతున్నాను. ఇక్కడ ఎలా అంటే మొత్తం నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామందిని కలిశాను. అది ఇంకా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా జయశ్రీ ముగ్గు దగ్గరికి వచ్చి నేనైతే స్టిల్స్ ఇచ్చేస్తున్నాను ఏదో నేనే వేసినట్టు. ఇదేమో మా వదిన వేసిన ముగ్గు. చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకు. నిజంగా ముగ్గు అంటే అంత ఈజీ కాదు, చాలా కాన్సన్ట్రేషన్తో పెట్టాలి. దట్టు ఆ సర్కిల్స్ నార్మల్గా బుక్లో గీయమంటేనే నేను అసలు నా చెయ్యి తిరిగిపోద్ది. అలాంటిది ముగ్గుతో అంత బాగా పెట్టారో. ఇప్పుడు మేము అందరం ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఏంటి అని అందరం చాలా బాగా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. అండ్ జడ్జిమెంట్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ అందరూ ఇంత బాగా వేసినప్పుడు ప్రైజెస్ వైజ్గా డివైడ్ చేయాలి అంటే చాలా పెద్ద టాస్కే. ఒక్కొక్కరు కూడా చాలా టైమ్స్ చూసి పర్టికులర్గా అన్ని మార్కులు వైజ్గా వేసి డివైడ్ చేసి చాలా కష్టపడి అందరికీ మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు.
నేను, ప్రసన్న, మా వదిన, మా చెల్లి అందరం కూర్చొని డిస్కస్ చేసేసుకుంటున్నాం. ఎవరికొస్తుంది ప్రైజ్, ఎవరు విన్ అవుతారు ఏంటి అని. పెట్టే వాళ్ళకి ఎలా ఉన్నా మాకు అసలే కంగారు వచ్చేస్తుంది. ఫస్ట్ అలా జయశ్రీ పేరు పిలవగానే ఇంకా అసలు అరుస్తూనే ఉన్నాము. భలే అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. పెద్దవాళ్ళ కేటగిరీలో జయశ్రీకి థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట, 2000 రూపీస్. సెకండ్ ప్రైజ్ వచ్చేసి దేశినేటి దుర్గా గారంట, ఆవిడకి వచ్చింది. ఇంకా అలా డివైడ్ చేస్తూ వస్తున్నారు కదా. ఇంకా ఫస్ట్ ప్రైజ్ ఝాన్సీ అని పిలవగానే మేము అందరం కూడా అరుస్తున్నాం. ఎందుకంటే అది మా ఫ్రెండ్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.